బ్రేకింగ్ న్యూస్. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన వేళ ట్రంప్ దిగొచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటన తర్వాత భారత్తో వాణిజ్య ఒప్పందాలపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై డిసెంబర్ 10 నుంచి చర్చలు జరుగుతాయంటున్నారు. విడతల వారీగా ఇరు దేశాలు చర్చలు జరిపే అవకాశం ఉంది. మొదటి దఫా 3 రోజుల పాటు చర్చలు సాగనున్నాయి. 2025 డిసెంబర్ 31లోగా చర్చలు పూర్తి కావాలని నిర్ణయించారు. భారత్ ఎగుమతులపై 50% సుంకాలు విధించింది అమెరికా. సుంకం పెంపు తర్వాత రెండోసారి చర్చలు జరుగుతున్నాయి. రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేస్తుందంటూ భారత్పై టారిఫ్లతో ట్రంప్ రెచ్చిపోయారు. అయినా ట్రంప్ టారిఫ్లకు భారత్ బెదరడం లేదు. భారత్ రష్యా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయి. ఇందులో భాగంగానే భారత పర్యటనకు వచ్చారు పుతిన్ టూరు ముగియగానే అమెరికా చర్చలకు పిలుపునిచ్చడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మొత్తం మీద భారత్ అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. రెండో విడత డిసెంబర్ 10 నుంచి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు సంబంధించినటువంటి చర్చలు డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కాబోతున్నట్లుగా సంబంధిత వర్గాలు అంటున్నాయి. 3 రోజులు జరిగే ఈ చర్చల్లో మొదటి విడత ఒప్పందంపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలో జరగబోయే ఈ చర్చలకు యుఎస్ తరపున హాజరవుతున్న బృందంలో డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ పాల్గొనున్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగడం ఇది రెండోసారి. చివరిసారి అగ్రరాజ్య ప్రతినిధులు సెప్టెంబర్ 16న భారత్కు వచ్చారు. తర్వాత సెప్టెంబర్ 22న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బృందం అమెరికాకు వెళ్ళింది. ఈ క్యాలెండర్ ఏడాదిలోనే భారత్ అమెరికాతో తొలి వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టుగా ఇటీవల వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ కూడా వెల్లడించారు. అందులో భారత ఎగుమతిదారులకు లబ్ధి చేకూరేలా సుంకాల అంశాన్ని కూడా ప్రస్తావిస్తామన్నారు. అలాగే టారిఫ్ల సమస్య పరిష్కారానికి ఓ దఫా పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పంద దిశగా మరో విడత చర్చలు జరుపుతామన్నారు. 2025 డిసెంబర్ నాటికి వాణిజ్య చర్చలు పూర్తి కావాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ఇప్పటివరకు 6 విడతలు సమావేశమయ్యారు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు $191 బిలియన్ ఉంది. 2030 నాటికి దీన్ని $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పుతిన్ భారత పర్యటన వేళ ఇక అమెరికా కాస్త దిగొచ్చినట్టుగా కనబడుతుంది. గత అర్ధ శతాబ్దంగా భారత సైన్యానికి ఆయుధాలు సమకూర్చడం, వాటిని ఆధునీకరించడంలో రష్యా కీలక పాత్ర పోషించిందని రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చెప్తున్న వేళ అటు పుతిన్ భారత పర్యటనలో ఉండడం, అనేక శిఖరాగ్ర సమావేశాల్లో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటుండడం, అటు రక్షణ ఒప్పందాలు వాణిజ్య ఒప్పందాలు సహా భారత్కు అన్ని విధాల అండదండగా ఉంటాం, సహకరిస్తామంటూ చేయి కలిపి ఈ రెండు దేశాలు నడుస్తాయంటూ ప్రకటిస్తున్న వేళ ఇప్పుడు అమెరికా కూడా రష్యా అధ్యక్షుడి పర్యటనతో కాస్త మెత్తబడ్డట్టుగా కనిపిస్తుంది. రెండో దఫా చర్చలకు డిసెంబర్ 10 నుంచి పిలుపునిస్తోంది. మొత్తం మీద ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి ఉంటుందనేది ఆసక్తికరంగా మారబోతుంది. మొదటి దశ చర్చలకు సంబంధించిన సమీక్ష కూడా ఉంటుందా, ఏం జరగబోతుంది? ఇప్పటికే ఇంధనాన్ని భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తుందంటూ అక్కస్తో అమెరికా భారీ టారిఫ్లు విధించింది. ప్రపంచంలో ఏ దేశం మీద లేనంత భారీ టారిఫ్లు భారత్పై విధించింది, 50%. దాన్ని భారత్ భరిస్తూ వస్తుంది. కానీ పుతిన్ తన పర్యటన తర్వాత తనకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులకు కృతజ్ఞతలు తెలుపుతూనే అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన ఉందని, ఖచ్చితంగా వాణిజ్యాన్ని కూడా 2030 నాటికి $100 బిలియన్ పెంచుతామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇంధన సరఫరా కూడా కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ మరింతగా పెరుగుతాయంటూ ఆయన కూడా ఆశాభావంతో ఉన్నారు. సొంత కరెన్సీలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతుందని కూడా ఆయన ఉద్ఘాటించారు. మొత్తం మీద భారత ఆర్థిక వ్యవస్థ కోసం నిరంతరాయంగా ఇంధన రవాణాను కొనసాగించడానికి రష్యా సిద్ధంగా ఉందంటూ పుతిన్ చెప్తున్నారు. అలాగే అణువిద్యుత్ ప్రాజెక్ట్ అయినటువంటి కొడంకులం బేస్కు రష్యా సహకరిస్తుందని కూడా చెప్తున్న పుతిన్ ఇరు దేశాలు అతిపెద్ద భారతీయ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మించే ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద నెట్వర్క్ పెంచుకుంటామంటూ పుతిన్ చాలా గట్టిగా క్లియర్గా చెప్తున్నారు.
ఈ చమురు సరఫరాపై అయితే చాలా క్లియర్గా పుతిన్ ప్రకటిస్తున్నారు. అసలు అమెరికా ఆంక్షలను ఎక్కడా కేర్ చేయట్లేదు. ట్రంప్ ఆంక్షలను డోంట్ కేర్ అన్నట్టుగా భారత్కు చమురు సరఫరాపై పుతిన్ కీలక ప్రకటన చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 2 రోజుల భారత పర్యటన వచ్చిన పుతిన్ మోదీతో భేటీ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అనేక అంశాలైతే వెల్లడించారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొంతకాలంగా భారత్ చమురు దిగుమతులను తగ్గించిందని కూడా చెప్తున్నారు. కానీ పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం నిరంతరంగా ఇంధన రవాణాను కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ప్రధాని నేతృత్వంలో ఖచ్చితంగా తాము కూడా భారత్కు సహకరిస్తామని, ఉమ్మడి ప్రాజెక్టులు టెక్నాలజీ అభివృద్ధిలో పరస్పరం సహకారం అందించుకుంటామని చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా కూడా మద్దతు ఉంటుందంటూ చెప్తున్న పరిస్థితి. అంటే ఒకవైపు రష్యా నుంచి చమురు ఎవరు కొనుగోలు చేయొద్దంటూ, ఒకవేళ రష్యాతో వాణిజ్యం చేస్తే భారీ సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇండియా మాత్రం ఎక్కడ అమెరికా అధ్యక్షుడి బెదిరింపులను ఖాతరు చేయట్లేదు, తలగొట్టలేదు. ఏకంగా రష్యా అధ్యక్షునికి ఇండియాని ఆహ్వానించింది. అంతేకాదు రెడ్ కార్పెట్ పరిచి ప్రధాని ప్రోటోకాల్ పక్కన పెట్టి పుతిన్ ఆహ్వానించారు. అంతేకాదు రష్యా ఇండియా మధ్య చమురు సరఫరా యథావిధిగా సాగుతుందంటూ ఇరు దేశాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కానీ ఇక్కడ మీరు ఒక్కసారి ఒక విషయం గమనించండి. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ ఇక్కడ బెదరలేదు. పైగా రష్యాతో వాణిజ్యాన్ని కంటిన్యూ చేస్తామంటూ మన వైఖరిని ఎప్పటి నుంచో చెప్తున్నాం. అందులో భాగంగానే మన వాణిజ్యాన్ని మన సొంత అవసరాల కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం కొనసాగిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకా రష్యా భారత్ బంధాలు బలపడుతున్నాయనడానికి నిన్నటి పుతిన్ పర్యటన నిదర్శనం. 2 రోజుల పుతిన్ పర్యటనలో అనేక ద్వైపాక్షిక వాణిజ్య ఇతరత్ర ఒప్పందాలన్నీ కూడా శిఖరాగ్ర సమావేశాలన్నీ కూడా జరిగాయి. చాలా అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చింది భారత్ ఇచ్చిన ఆతిథ్యానికి, మోదీ నాయకత్వానికి జేజేలు పరికాలు. పుతిన్ రెడ్ కార్పెట్తో ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వయంగా మోదీ వెళ్ళి ఆయన్ను వెల్కమ్ చేయడం. తర్వాత భారత్లో అసలు రష్యన్ మీడియా కూడా భారత్ని సోవియట్ యూనియన్ నుంచి కూడా భారత్ ఎంత నమ్మకమైన మిత్రదేశమో వాళ్ళు వేణోళ్ళు అప్పగొడుతున్నారు. భారత్ కూడా భారత దేశానికి, భారత ఉపఖండానికి రష్యా ఎప్పుడైతే సోవియట్ యూనియన్గా ఉన్న రష్యా మనకు స్వాతంత్రం రావడం అంటే మన స్వాతంత్రం రావడానికి కూడా సహకరించి అప్పటి నుంచి కూడా దశాబ్దాల కాలంగా భారత్కు సహకరిస్తూ ఉంది. ఒక నమ్మకమైన మిత్రదేశంగా ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. నిన్నటి పుతిన్ పర్యటనతో ఈ బంధం మరింత బలపడింది. దీంతో అమెరికాకి కాస్త ఆలోచన మొదలైంది మళ్ళీ. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత టారిఫ్లు విధిస్తుంది కేవలం భారత్ పైన, అది కూడా 50%. దీనికి భారత్ ఎక్కడా అదరలేదు బెదరలేదు, పైగా భరిస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారేలా ఉన్నాయి. పుతిన్ చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. భారత్కు ఎనీ టైం ఎట్ ఎనీ కాస్ట్ మేము అండదండగా ఉంటామని చెప్పాడు. చమురు సరఫరా చేస్తాము, అన్ని విధాల టెక్నాలజీ, తర్వాత సెక్యూరిటీ పరంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మొదటి నుంచి కూడా భారత్ సంబంధించినటువంటి వ్యోమగామి ఆ రోజు చంద్రమండలం మీద అడుగుపెట్టడానికి కూడా కారణం రష్యానే. రష్యా బైకనూరు నుంచే ఆ రోజు మన వ్యోమగామి చంద్రమండలం మీద అడుగుపెట్టారు రాకేష్ శర్మ. అలాగే మన స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కూడా సోవియట్ యూనియన్ మనకు సహకరించింది. మనం బ్రిటిష్ నుంచి విడిపోవడానికి వాళ్ళు కూడా ఒత్తిడి పెంచారు, వాళ్ళు కూడా సహకరించారు. చాలా ఉన్నాయి కారణాలు. సాంస్కృతిక వారసత్వ బంధం ఉంది భారత్ రష్యా మీద. మన బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఒకప్పుడు రష్యాలో చాలా ఎంతలా ఆదరించారంటే మన బాలీవుడ్ హీరోల్ని కూడా అక్కడ ఆరాధించేవాళ్ళు. మన భాషను, మన సంస్కృతిని గౌరవిస్తారు, మన తిండిని గౌరవిస్తారు, మన కట్టుబొట్లను గౌరవిస్తారు. మనం కూడా అంతే వాళ్ళని ఒక భాయి అనే నేతృత్వంతో మనం కూడా చూస్తుంటాం. భారత్ రష్యా అనేది ఆ బంధం అలాంటిది. ఇప్పటిది కాదు, ఇది దశాబ్దాల కింద బంధం. ఇది ప్రధానులు మారుతున్నా, అధ్యక్షులు మారుతున్నా, కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలు అయితే అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొనసాగబోతాయని కూడా మళ్ళీ పునరుద్ఘాటించారు ఇరు దేశాల నేతలు. సరే, ఇది భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ రష్యా కావచ్చు, భారత్ ఇజ్రాయెల్ కావచ్చు, ఈ సంబంధాలు ఎప్పటికీ ఉంటాయి. కానీ ఇక్కడ అమెరికా కేవలం భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న ఏదైతే సాకును చెప్పి ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షల నడుమ పుతిన్ భారత పర్యటన చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇరు దేశాల అగ్రనేతలు కూడా
ఆ అంశాలని ఉటంకిస్తూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. తమ సంబంధాలు కొనసాగిస్తామన్నారు. ఇప్పుడు అమెరికా ఆలోచనలో పడింది. ఇప్పుడు అమెరికా ఈ రెండో దేశ చర్చలు మరి ఈ 50% టారిఫ్లో తగ్గించే అవకాశం ఉందా? ఫస్ట్ విడతలో ఎలాంటి సూచనలు, సలహాలు, ఎలాంటి చర్చలు జరిగాయి? మన దగ్గర నుంచి పీయూష్ గోయల్ కూడా వాషింగ్టన్ వెళ్ళి అక్కడ చర్చలు జరిపారు. అవన్నీ కూడా ఇప్పుడు రివ్యూ చేసి, సమీక్ష చేసి మరి ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అమెరికా దిగొచ్చే ఛాన్సే కనిపిస్తోంది. భారత్పై విధించిన టారిఫ్లో ఎంతో కొంత తగ్గించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. రేపు 10వ తారీఖు నుంచి మొదలయ్యే ఈ సమావేశాల్లో ఎలాంటి పురోగతి ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సింది. ఖచ్చితంగా భారత్కు మేలు జరిగే అంశాలే ఇక్కడ మనకు కనబడే ఛాన్స్ కనిపిస్తోంది.